మేమైతే దశాశ్వమేధ ఘాట్‌కి షేడ్ బోట్‌లో స్టార్ట్ అయ్యామన్నమాట. ఈచ్ పర్సన్‌కి 500 ఛార్జ్ చేస్తారు. మళ్ళీ వీళ్ళు 6:00కే బయలుదేరుతామని చెప్తారు కానీ 6కి బయలుదేరరు. అరౌండ్ 7:00 బయలుదేరుతారు. అప్పటికే మేము వచ్చేసరికి ఆల్రెడీ దశాశ్వమేధ ఘాట్‌లో ప్రేయర్ స్టార్ట్ అయిపోయింది. మేము గంగా హారతికి వచ్చాము ఇక్కడికి. దశాశ్వమేధ ఘాట్ గంగా హారతికి చాలా ఫేమస్. బోట్‌లో నుంచి వ్యూ చాలా బాగుంటుంది. కానీ నేను పర్సనల్ బోట్ రికమెండ్ చేస్తాను. షేర్డ్ బోట్స్‌లో అస్సలు వెళ్ళకండి. షేర్డ్ బోట్స్ వల్ల టైం అండ్ మనీ 2 వేస్ట్ అవుతాయి. సో షేర్డ్ బోట్స్ వెళ్ళేటట్టయితే మార్నింగ్ 100 రూపీసే ఛార్జ్ చేస్తారు. ఈవినింగ్ అయితే 500 ఛార్జ్ చేస్తున్నారు. దశాశ్వమేధ ఘాట్‌కి పేరు రావడానికి కారణం ఏంటంటే దశ అంటే 10, అశ్వమేధ అంటే 10 గుర్రాలని వధించారు. బ్రహ్మ 10 గుర్రాలను వధించారనమాట. దశ అంటే 10, అశ్వము అంటే గుర్రము, అశ్వమేధ అంటే గుర్రాలని వధించడం. అందుకే దీనిని దశాశ్వమేధ ఘాట్ అని పిలుస్తారనమాట. అక్కడ వాళ్ళు మనల్ని ట్రాప్ చేస్తారనమాట. చిన్న బోట్స్లో వెళ్తే మీకు పెద్ద బోట్స్ వల్ల కనబడదని, కానీ చిన్న బోట్సే ముందు వెళ్తాయి, పెద్ద బోట్సే లేట్గా వెళ్తాయి అనమాట. సో పెద్ద బోట్స్ లాస్ట్కి పెట్టడం వల్ల ఏమీ కనబడదు. ఇంకా గంగా హారతి కరెక్ట్గా వీక్షించాలంటే ఖచ్చితంగా బై రోడ్ వెళ్ళండి. దశాశ్వమేధ ఘాట్‌కి డైరెక్ట్ వెళ్ళిపోండి. మనకి లంక అనే పాయింట్ వరకు మనకు ఆటోస్, టోటోస్ అన్నీ వస్తాయి. నేనైతే ర్యాపిడో బుక్ చేసుకున్నా. సో నన్ను డైరెక్ట్ ఘాట్ దగ్గర దించాడు. సో ఖచ్చితంగా విజిట్ చేయండి.